అమృత ఆహారాన్ని పండించి ఆరోగ్యంగా జీవించండి విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని సింహాచలం గోశాలలో జైల్ రోడ్లోని కూరగాయ మొక్కలకు అంట్లు కట్టే శిక్షణ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ కూరగాయ మొక్కలకు అంట్లు కట్టడం ద్వారా అధిక దిగుబడి సంపాదించవచ్చని అన్నారు. సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ రైతులకు చేయూత ఇవ్వడం ఒక పనిగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. శాసనమండలి మాజీ సభ్యుడు పివి మాధవ్ మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, రసాయనిక క్రిమిసంహారాలు, రసాయనిక కలుపుతీత, మందులు లేకున్న ప్రకృతి ఆధార ఆహారమే ఆరోగ్యకరమైనదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆకుల చలపతిరావు, రావులపాలెం విజయరాజు, కర్రి రాంబాబు తదితరులు కూరగాయ మొక్కలకు అంట్లు కట్టడం మీద శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు దాట సుబ్రహ్మణ్య వర్మ, కార్యదర్శి పాలెం నేచురల్స్ చెవ్వాకుల అశోక్, కోశాధికారి సాయిబాబు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర ప్రతినిధి పిఎల్ఎన్ రాజు, అగ్రికల్చరల్ సైంటిస్ట్ అశోక్ కుమార్, సంస్థ ప్రతినిధులు పురోహిత్, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రామకృష్ణ, పిచ్చుకల పరిరక్షణకు కృషి చేస్తున్న మాస్టర్ కె దారినాయుడు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. బ్రింజాల్లో అంటే వెజిటేబుల్స్ గ్రాఫ్టింగ్ ఎలా కట్టాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ముందుగా తీసుకున్నది ఏంటంటే ఇది రూస్టాక్ అంటే మనం వేరు మొక్క తీసుకున్నప్పుడు కింద ఉన్న బ్రాంచెస్ అన్ని లీవ్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనం దీన్ని మనకి ఎక్కడైతే పట్టుకోవడానికి వీలుగా ఉంటుందో అలా కింద నుంచి ఒక 7 సెంటీమీటర్స్ కట్ చేసిన తర్వాత దీనికి ఏమన్నా నోట్స్ దగ్గర ఏమన్నా బడ్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేసిన తర్వాత మన సయన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ పాట్ ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఈ లీవ్స్ అని రిమూవ్ చేసేయాలి. మనం ఇందాక దీనికి లీఫ్ నోట్స్ దగ్గర బడ్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేసాం. కానీ సయన్ దగ్గర మాత్రం ఈ బడ్స్ అనేది రిమూవ్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఇది గ్రో అవ్వకూడదు. మనకి ఈ ఎపికల్ పార్ట్స్ ఉన్నాయి కదా, దీని నుంచే మనకి మొక్క అనేది గ్రో అవుద్ది. మనం దీన్ని ఏం చేయాలంటే సయన్ పార్ట్ని మనం వి షేప్లో కట్ చేసుకోవాలి. అవి కూడా చివర చాలా నేరోగా ఉండేలాగా చూసుకోవాలి. మొక్కల ప్రేమికులు కానీ, పర్యావరణ ప్రేమికులు కానీ అందరినీ కలవడం, మరి ముఖ్యంగా విశాఖ నగరంలో 98 వార్డుల్లో కూడా మా కమిషనర్ గారు, మేయర్ గారు, మీ అందరూ కూడా రత్నం గారు, ఫ్యామిలీ అంతా కూడా జీవీఎంసీ తరఫున ఇటీవలే సీడ్ బాల్స్ హెలికాప్టర్ ద్వారా యారాడ కొండ, మాలుదార, భీమిలి, నరవ కొండల్లో ఈ మధ్య విత్తనాలు చల్లడం జరిగింది. మరి అదేవిధంగా విశాఖపట్నం నగరంలో హైవే గ్రీన్ బెల్ట్ అన్నీ కూడా మంచి వాకింగ్ ట్రాక్లు, మొక్కలు కానీ, జిమ్ ఐటమ్ కానీ, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేయడం, రత్నం గారు సపోర్ట్ తీసుకుంటూ మా కమిషనర్ గారు మేము కూడా చాలా మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మనం ప్రధానంగా వంగ, టమాటో, మిర్చి అని 3 సోలనేసియా ఫ్యామిలీకి చెందినవి. వీటిల్ని ముళ్ళ వంగ మొక్కకి అంటుకడతాం అన్నమాట. ఎందుకు ముళ్ళ వంగ మొక్కకు అంటుకట్టాలంటే ముళ్ళ వంగ మొక్క ఎక్కువ కాలం బతుకుతుంది, అంటే పెరియనియల్ ప్లాంట్ అది. తర్వాత దాని వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. చాలా బలంగా ఉండటం వల్ల ఎక్కువ ఆహారాన్ని పైకి ఇవ్వగలుగుతుంది అంటుకట్టిన మొక్కకి. అందువల్ల దాన్ని ఎంచుకోవడం వల్ల ఏంటంటే మనం కట్టిన వంగ మొక్క 2-3 సంవత్సరాల వరకు కాపిస్తుంది. ఒకసారి కాపు అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ప్రూన్ చేసేస్తే మళ్ళీ కాపు వస్తుంది. అలాగే టెర్రస్ గార్డెన్లు అలా చేసుకునే వాళ్ళు ఈ ముళ్ళ వంగ మొక్కకి 3 రకాల మొక్కలు కూడా అంటుకట్టే అవకాశం కట్టుకోవచ్చు. ఇది ప్రధానంగా. అలాగే మామిడికేమో అడవి మామిడిని అంటుకడతాం. అడవి మామిడి రూట్ స్టాక్ తీసుకుని మనకు కావాల్సిన మొక్క దాని మీద సయాన్గా ఎక్కిస్తాం. అలాగే పాల మొక్కకి సపోర్టాన్ని అంటుకడతాం. ఇలాగ అంటుకట్టే విధానాలు మొక్కకి మారుతూ ఉంటాయి. అంటే అది ఏది యాక్సెప్ట్ చేస్తుందో ఆ విధానాన్ని మనం అవలంబిస్తాం అనమాట. మన మందార, తర్వాత గులాబీ ఇలాంటి వాటిలన్నిటిని మనం బడ్ గ్రాఫ్టింగ్ అంటాం. లేకపోతే ఆ బడ్ గ్రాఫ్టింగ్ ద్వారా ఆ బడ్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ఆ గ్రాఫ్టింగ్ ని మనం తయారు చేస్తాం. రాంబాబు రైతు మిత్ర అనేది మా గ్రూప్ ఆర్గనైజేషన్. ఇది మేమందరం ఏంటంటే సిటీలో బయట కూడా ముందు ఎవరైనా మొక్కలు పెంచే వాళ్ళకి
హెల్ప్ చేయాలనేది ఫస్ట్ నుంచి మా టార్గెట్. అందులో భాగంగా ఈరోజు సింహాచలం గోశాలలో మేము గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘంలో కూడా మేమందరం సభ్యులుగా ఉన్నాము. అది ప్లస్ రైతు మిత్ర మీ ఇద్దరం కలిపి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏంటంటే అవగాహన కల్పించడం, అందులో గ్రాఫ్టింగ్ అనేది ఒక భాగంగా తీసుకున్నాం. ముఖ్యంగా అంటే టెర్రస్ మీద మొక్కలు పెంచుకునే వాళ్ళు కూరగాయ మొక్కల్ని ఎట్లా అంటుకట్టుకోవాలి అంటే మనం దాంట్లో 2 రకాలు తీసుకుంటాము. ఒకటేమో అంటుకట్టే సయాన్ని తీసుకుంటాం, ఒకటేమో మొదలు తీసుకుంటాం, మదర్ ప్లాంట్ తీసుకుంటాం. దాన్ని ఈ రెండింటిని ఎట్లా అంటుకట్టాలనేది ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. దాదాపు ఒక 300 మంది అటెండ్ అయ్యారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా సిటీ నుంచే కాకుండా బయట జిల్లాల నుంచి కూడా బయట ఊర్ల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో అంటుకట్టు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో అనేక మంది ఔత్సాహికులు పరేటి తోట, మిద్ది తోట పెంచుకునే అందరూ ఇక్కడ రావడం జరిగింది. అనేక రకాల అంటు విధానాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది. మనందరం కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా మనని మనం రక్షించుకోవడంతో పాటు భూమిపై భారాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. అలాగే అనారోగ్యం పాలు కాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది. ప్రకృతిలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే అంటుకోవటం, అంటే ఒకళ్ళు కలిసి మరింతగా పోషకాలు పెంపొందించుకునే ఒక వ్యవస్థ ప్రకృతిలో ఉంది. దాని నుంచి మానవులు కూడా తెలుసుకోవాలి, పక్కవాడితో కలిసి స్నేహం చేసే విధంగా ముందుకెళ్లాలో అటువంటి ఒక వ్యవస్థ ప్రకృతిలో ఉంది. కనుక దాని ఆధారంగా మనం ఏవైతే కాయగూరలు పెంచుకుంటున్నామో వాటిని మరింత సమృద్ధిగా పోషకాలు మరింత పెరిగే విధంగా ఒక వ్యవస్థ ఉంది. కనుక ఆ విధంగా మంచి ఆహారాన్ని తినడానికి, ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారం తినడానికి ఈ అవకాశం కల్పించింది. దీంట్లో శిక్షణ పొందిన వాళ్ళందరూ తప్పకుండా ఆ విధంగా మీరు పెంచుకోవడంతో పాటు మరింత మందిని పెంచుకునే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం. ఇంకా మనం విశాఖ నగరంలో సింహాచలం దేవస్థానం గోశాల ప్రాంతంలో అంటుకట్టు శిక్షణ కార్యక్రమం విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి అనేక మంది మొక్కల ప్రేమికులు, పెద్దవాళ్ళు, లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ, యూత్, యంగ్స్టర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నాన్ని ప్రపంచ చరిత్ర పటంలో ఒక ముఖ్య నగరంగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక పచ్చదనం సిటీగా నిర్మించడానికి ఇప్పుడు ఇచ్చేసిన పెద్దలందరూ కూడా కృషి చేస్తామని చెప్పారు. ఆ విధంగా విశాఖపట్నం జీబీఎంసీలో మేయర్ గారు కానీ, నేను కానీ, మా జీబీఎంసీ కమిషనర్ గారు సాయికాంత్ వర్మ గారు కానీ దీని మీద ఇటీవల ఒక మీటింగ్ జరిగింది. మళ్ళీ ఒక ఎక్స్క్లూజివ్ మీటింగ్ పెట్టి మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మహిళలు చాలామంది చెప్తా ఉన్నారు, హైదరాబాద్ సిటీలో నర్సరీ ఎగ్జిబిషన్ అవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నర్సరీ ఎగ్జిబిషన్ పెట్టమని. మరి ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి తిరుపతి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ అన్ని నగరాల్లో ఒక మొక్కల ఎగ్జిబిషన్ పెట్టి విశాఖ నగరంలో పర్యావరణ రహితంగా మొక్కల పెంపకం చేసే విధంగా టెర్రస్ గార్డెన్ కానీ మరి అనేకమైన రకరకాల మొక్కలు పెంచేదానికి, పచ్చదనాన్ని పెంచేదానికి మీ అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యవసాయదారుల సంఘం ఏదైతే ఉందో ఇది మంచిగా ఇప్పుడు వచ్చి ఆ ప్లాంట్స్ కూడా చూశాను. చక్కగా మంచి కార్యక్రమం. ఇప్పుడే చెప్తున్నాం మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా మేము మీకు ఇక్కడ సపోర్ట్ చేస్తాము. మీరు కార్యక్రమం చేస్తాను. అదేవిధంగా మేము ఇక్కడ ప్రకృతి చికిత్సాలయం ఇటీవల ఇప్పటి వరకు డాక్టర్ లేరు, స్టాఫ్ ఏ ఉండేవారు. డాక్టర్ని కూడా పోస్ట్ చేశాం. వెళ్ళేటప్పుడు ఒకసారి మీరు అది కూడా ఒకసారి చూసి వెళ్ళండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆ సర్వీస్ వాడుకోవాలంటే ఆ సర్వీస్ కూడా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మా గోశాల ఉంది. గోశాలలో కూడా అసోసియేట్ అవ్వాలంటే చాలామంది అసోసియేట్ ఉన్నారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా అసోసియేట్ అవ్వచ్చు. అదేవిధంగా మా వ్యవసాయ క్షేత్రం ఉంది, మళ్ళీ తీసుకెళ్తామని చెప్తున్నారు మా డిఈ గారు. వీలుంటే అది కూడా చూడండి. మేము అక్కడ కూరగాయలు అయితే పండిస్తున్నాం. మీ సలహాలు ఏమైనా ఉంటే మేము కూడా తీసుకుంటాం ఖచ్చితంగా. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే ఎక్కువ మొక్కలు కూడా తయారు చేయొచ్చు. అంటుకట్టడం తర్వాత టిష్యూ కల్చర్ లో కూడా మనం ఎక్కువ తల్లి లక్షణాలు ఉన్న మొక్కల్ని ఎక్కువ లక్షల్లో చేయొచ్చు. దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఇవన్నీ. కానీ గ్రాఫ్టింగ్ అనేది తల్లి మొక్క నుంచి కొమ్మ తీసుకుని ఇక్కడ మనం రూట్ స్టాక్ అంటాం, వేరు మొక్క పెంచుతాం కదా, గింజ నుంచి పెంచిన మొక్కకి అంటుకట్టడం అనమాట. ఇది చాలా సులువుగా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఒకసారి రాలేదు, రెండోసారి చేయండి, మూడోసారి చేయండి, ఖచ్చితంగా వస్తుంది. చాలా సులువు. గృహిణులు ఈ ప్రయత్నం చేసి బాగా విజయవంతంగా మొక్కలు తయారు చేసి మీరు మీ కిచెన్ గార్డెన్ లో పెంచుకోవడానికి, మీ టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే కొద్దిగా కమర్షియల్ గా మీరు చేయగలిగితే అమ్మడానికి కూడా ఉపయోగపడతాయి, ఆదాయ మార్గంగా కూడా ఉంటది.
కనుక దీని ప్రయత్నం చేయండి. మా విజయ్ అని మన రావులపల్లి నుంచి వచ్చాడు, ఆ అబ్బాయి MSc. Please like, share, subscribe our channel.